సంవత్సరాలు అధికారంలో లేకపోవడం. కాబట్టి వాళ్ళ బుర్రల్లోనూ ఇలాంటి దిమాగి నక్సలిజమే వచ్చింది. ఏదో ఒకటి నాశనం అయిపోవాలి ముందు. అసలు ఆ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసహనంతో రగిలిపోతున్నాడు పూట పూటకి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఉద్యమానికి సంబంధించిన విజయాన్ని తను క్యాప్చర్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లు తను తీసుకొచ్చుకుని కూర్చోబెట్టుకోవడం, లేదా ఇవాళ వెళ్ళి పెల్లెట్ల గురించి తందర్నా చేయడం, పోలీస్ స్టేషన్ ఏ స్థాయికి ఆయన ఎదిగాడా దిగజారాడు అది బేసిక్ గా. రెండో కాన్సెప్ట్, పార్లమెంట్ ను ముట్టడిస్తానని నువ్వు తలుపులు తెరిచి రమ్మంటావా ఏంటి జనాల్ని పెరితనం కాకపోతే? అది మరి అర్బన్ నక్సలిజమే కదా, అది దిమాగి నక్సలిజమే. అంటే లోపలికి రానియండి, నేపాల్ తయారు చేయనియండి, బంగ్లాదేశ్ కానియండి మన దేశాన్ని, అంటే అది దిమాగి నక్సలిజమే కదా. అంటే బుర్ర. కానీ ఈ వ్యాఖ్యలు సార్ సమాజంలో ఉన్న యువత మీద ప్రభావితం చూపించట్లేదు అన్నప్పుడు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాక్రోచ్ అనడం వల్లే ఓకే ఆయన ఏ ఉద్దేశంతో అన్నా వీళ్ళని అనుకుని యువత అంతా ఏకమయ్యారు, దాన్ని ఏదో ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టి అంత ఇది చేసి చివరికి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు. ఇప్పుడు కూడా ఒక అర్బన్ నక్సల్స్ ఉన్నా ఎవరినన్నా ఇప్పుడు ఆ కాక్రోచ్ లో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో పేరు ఉంది, వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఓకే మమ్మల్ని మేధావులుగా గుర్తించారు కదా అని వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు జంజీ లేదంటే కాక్రోచ్ ఎవరైనా వాళ్ళందరూ దీని మీద ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇది ఒక రెచ్చగొట్టే విధానం లాగా అవుతారు, రేపు పొద్దున్న ప్రమాదం కాదు సమాజం మీద. మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మనకు ఆంధ్ర చూసాం, తెలంగాణ చూసాం, ఎవరున్నారు కాక్రోచ్ జనతా పార్టీకి బయటకు వచ్చి మాట్లాడారు?